జిల్లా టి నరసాపురం మండలంలోని అప్పలరాజుగూడెం నుండి మధ్యాహ్నం పువ్వారిగూడెం వరకు నిలిచిపోయిన 6 కిలోమీటర్ల రోడ్డును అలాగే వంతెనను వెంటనే నిర్మించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుడెల్లి వెంకట్రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 13 ఏళ్ల క్రితం ఈ పనుల కోసం 2.50 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ పాలకులు ఆ నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. ఈ రోడ్డు నిర్మిస్తే రైతాంగానికి సుమారు 55 కిలోమీటర్ల మేర ప్రయాణం దూరం తగ్గుతుందని, రవాణా సౌకర్యం సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. కాలువపై వంతెన లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 18న అప్పలరాజుగూడెం నుండి మధ్యాహ్నపు వారి గుడెం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటంలో తిరుమల దేవిపేట తదితర గ్రామాల ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వెయ్యాలి అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపురగూడెం రోడ్డు, వెయ్యాలి అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపురగూడెం రోడ్డు, అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపురగూడెం రోడ్డు, అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపురగూడెం రోడ్డు పరిష్కరించాలి. రైతాంగానికి ఉపయోగపడే రోడ్డు సమస్యను. నా పేరు వెంకట్రావు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే మధ్యాహ్నపురగూడెం నుంచి ఇటు అప్పలరాజుగూడెం వచ్చేటువంటి దారి ఉందో 8 కిలోమీటర్ల దారి, ఈ దారి దశాబ్దాల తరబడి నిరుపయోగంగా ఉంటా ఉంది. ఈ దారి అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపురగూడెం వరకు పోస్తే రవాణాకి చాలా దగ్గర మార్గంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 2013లో ఈ దారి నిర్మాణానికి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నటువంటి వంతెన ఉందో ఈ వంతెన నిర్మాణం చేసి దారి పోయటానికి 2,50,00,000 రూపాయలు ఆనాడు కావూరు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శిలాఫలకం మధ్య తిరుమల దేవిపేట పంచాయతీ ప్రెసిడెంట్ గారైనటువంటి ఎల్లిన ఆ వెంకటరత్నం గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ నిధులు తీసుకొచ్చారు 2013 డిసెంబర్లో. కానీ ఆ శాంక్షన్ నిధులు ఏమైపోయినాయి, ఏం చేశారో తెలీదు. ఈ నిధులు సదుద్దేశంతో అప్పుడున్నటువంటి నాయకులు తీసుకొచ్చినప్పటికీ ఏదైతే సదుద్దేశం ఇక్కడ వంతెన నిర్మించాలి, ఈ రోడ్డు పోయాలి, ఇది దగ్గర మార్గం అని అప్పుడున్నటువంటి సర్పంచులు, ప్రజాప్రతినిధులు కోరుకొని ఉన్నారో ఆ కోరిక నెరవేరకుండా ఆ నిధులన్నిటినీ వేరే వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి దాపురించింది. తద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ వాగు వచ్చింది. ఈ వాగు రావడంతో కొన్ని ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ లాస్ట్ సంవత్సరం వచ్చినటువంటి వరదలకి సాక్షాత్తు ఒక పోలీస్ డిపార్ట్మెంటు హెడ్ కానిస్టేబుల్ కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఈ వాగు ఈ బ్రిడ్జి మీద ఉంది. ఇలా తెలియకుండా ఎంతమంది ప్రాణాలు దీనికి బలవ్వాల్సి వస్తుందో. ఇట్లాంటి ఓ వంతెన పూర్తి స్థాయిలో పై నుంచి ఆ వంతెన నిర్మించాల్సినటువంటి నిధులన్నింటినీ దుర్వినియోగం చేశారు, వేరే వేరే కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు. ఏదైతే రైతాంగ మేలు కోసం ఈ రోడ్డు వేయాలని అడుగుతున్నామో మధ్యాహ్నపురగూడెం ఆ ప్రాంతం నుంచి ఇటు షుగర్ ఫ్యాక్టరీకి రైతులు సరుకు తీసుకెళ్లాలంటే 15 కిలోమీటర్లతో సమస్య పరిష్కారం అయిపోతుంది. రైతాంగం ఏ పంట తీసుకెళ్లాల్సి వచ్చినా ఈ రోడ్లో 15 కిలోమీటర్లతో సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రోడ్డు కాదు, జంగారెడ్డిగూడెం తిరిగి వస్తే 50 కిలోమీటర్లు అవుతుంది. ఈ రోడ్డు కాదు, టీ నరసాపురం చుట్టూ తిరిగి వస్తే 30-35 కిలోమీటర్లు అవుతుంది. అంటే ఈ రోడ్డు పోస్తే దాపున సగటున రైతుకి చాలా మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఈ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని, ఈ రోడ్డు నిర్మించాలని, ఏదైతే అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపురగూడెం కార్యక్రమం రోడ్డు ఉందో ఈ రోడ్డు నిర్మాణం వల్ల రైతాంగం చాలా లాభ పొందుతుంది. అలాగే సగటు ప్రయాణికులందరికీ ఇది ఆరోగ్యదాయకమైనటువంటి రోడ్డుగా మారుతుంది. ఆ రోజున ఏదైతే సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆశించి ఈ రోడ్డు పోయాలని కోరుకొని నిధులు తెచ్చారో వాళ్ళ ఆశలు కూడా ఫలించినట్టుంటది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతూ ఈ నెల 18వ తారీఖున అప్పలరాజుగూడెం నుంచి
తిరుమల దేవపేట పంచాయతీ కార్యాలయం వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతుల భాగస్వామ్యంతో ఇటు అప్పలరాజుగూడెం అటు మధ్యాహ్నపొరుగుడెం తిరుమల దేవపేట మధ్యలో ఉన్న గ్రామాల 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరి భాగస్వామ్యంతో రేపు 18వ తారీఖున పాదయాత్ర స్టార్ట్ చేస్తా ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నారో బాలరాజు గారు దీని మీద స్పందించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ రోడ్డుకు శాంక్షన్స్ తీసుకొచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినట్టయితే చిరస్థాయిగా రైతులకు మేలు చేకూర్చేటువంటి విధంగా ఉంటుంది. ప్రయాణికులందరికీ కూడా చాలా దగ్గర దారిగా మారుతుంది. ఇది గమనించాలని కోరుతా ఉన్నాం. వెయ్యాలి రోడ్డు, వెయ్యాలి రోడ్డు, కట్టాలి వంతెన, అప్పలరాజుగూడెం దగ్గర వంతెన, అప్పలరాజుగూడెం దగ్గర వంతెన వెయ్యాలి. అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపొరుగుడెం వరకు రోడ్డు వెయ్యాలి. అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపొరుగుడెం రోడ్డు